సో కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఇప్పుడు మనము అంటే మన పేరెంట్స్కి ఏదైనా బిజినెస్ ఉందో, లేకపోతే వాళ్ళకి ఏదైనా అంటే బిజినెస్ అంటే ప్రైవేట్ కావచ్చు, అట్లాంటివి అంటే చిన్న చిన్న బిజినెస్ ఏదైనా. సో వాళ్ళ పేరెంట్స్ చేసేది అది మానేసి వేరే ఎక్కడైనా వర్క్ చేయడం, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఇంకేదైనా ఉంటే అక్కడ వర్క్ చేయడము, వాళ్ళ పేరెంట్స్ని హెల్ప్ చేయకుండా ఇట్లాంటివి మామూలుగా చేస్తుంటాం. అంటే మా డాడీ చేసిన పని నాకు నచ్చట్లేదు, అంటే వాళ్ళేదో మిర్చి బండి అక్కడ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, మళ్ళీ వేరే దగ్గర చేస్తాను నేను, మా ఫ్రెండ్కి అయితే మంచి పెద్ద షాపింగ్ మాల్ ఉంది, లేకుంటే బట్టల షాప్ ఉంది, అక్కడ చేస్తా. సో ఇట్లాంటివి అనేది దట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. అండ్ మన పేరెంట్స్ వాళ్ళు ఏదైతే ఒక లైఫ్ సస్టైనెన్స్ కోసం వాళ్ళు ఒకటి చేస్తున్నారో అది మనకు రెస్పెక్టబుల్ అనమాట. అంటే వాళ్ళు మన పేరెంట్స్ చేసేదే మనకు రెస్పెక్ట్ ఇస్తుందని అనుకోవాలి మనం, అంతే. అది ఏ పనైనా సరే. సో వాళ్ళకి హెల్ప్ చేయాలి. మనకు ఖాళీ టైం ఉన్నప్పుడు అది వాళ్ళు హోటల్ అయితే హోటల్, లేకపోతే మిర్చి బండి, వాళ్ళది ఏ చిన్న పని అయినా సరే వాళ్ళకు హెల్పింగ్గా ఉన్నప్పుడే మనము టైం ఉన్నప్పుడు, అంటే మనకు వాళ్ళకి ఏం పని, అంటే మన పేరెంట్స్ దగ్గర ఏం పని లేనప్పుడు మన ఫ్రెండ్స్కి కానీ లేకపోతే వేరే వాళ్ళు ఇంకెవరికైనా హెల్ప్ చేయొచ్చు. అంతేగాని మనము ఇక్కడ మనము వాళ్ళతోటి వాళ్ళు చేసే పనికే మనం ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వేరే ఎక్కడ ఏది చేసినా కూడా అదంతా ఉండదు. సో అందుకనే కూడా మనము వీళ్ళ ఐడియాస్ ఏది ఉందో, మన పేరెంట్స్ వాళ్ళది ఐడియాస్ ఏది ఉందో వాళ్ళు చేసేదానికి మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అప్పుడే మనము ఫ్యామిలీ ఫస్ట్, సొసైటీ నెక్స్ట్ అనేది మనకు అది వర్తిస్తుంది అనమాట. ఇక మా పేరెంట్స్ చేసే పనిలో అంటే మంచి సొసైటీలో రెస్పెక్ట్ లేదు, అది పాల వ్యాపారము లేదు ఇంకేదైనా చిన్నది అది మొత్తం తిరుగుకుంటే ఇంటింటికి ఇవ్వాలి, నాకు బోర్ కొట్టింది, నేను వేరే పని చేసుకుంటాను, నాకు మంచిగా హైఫై వర్క్ ఉండాలి అని. హైఫై వర్క్ అనేది వచ్చే టైంకి వస్తుంది డెఫినెట్గా. బట్ నీకంటూ ఒక అంటే తెలియాలి, వాట్ ఈజ్ వాట్ అని తెలియాలి. అంటే మన పేరెంట్స్ చేసేది బికాస్ వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేసిన తర్వాత ఈ వర్క్ బెస్ట్ అని అందులో వాళ్ళు చేయడం స్టార్ట్ చేసి అందులో సెటిల్ అయిపోయారు. అంటే దే డిడ్ ఏ లాట్ ఆఫ్ రీసెర్చ్. అంటే వాళ్ళు కూడా ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు, కానీ ఇందులో సెటిల్ అయిపోయారు. అంటే అది వాళ్ళకు ఒక రొట్టె ఇస్తుందన్నమాట. ఇట్స్ గివింగ్ దేర్ బ్రెడ్ అండ్ బటర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కాబట్టి మనం కూడా ఆ ప్రొఫెషన్, అంటే మన పేరెంట్స్ ఏదైతే చేస్తున్నారో దానికి రెస్పెక్ట్ ఇచ్చి మనం కూడా అందులో కొంత భాగస్వాములు అయ్యే ప్రయత్నం చేయాలి. అంటే మనకంటూ టైం వచ్చిన రోజు వస్తుంది, అప్పటివరకు అయితే డెఫినెట్గా అందులో ఇన్వాల్వ్ అయితేనే పేరెంట్స్కి కూడా ఓహో మా పిల్లలు ఇందులో ఇన్వాల్వ్ అవుతారు, దే ఆర్ హెల్పింగ్ అస్ అనేది ఫీల్ ఉంటుంది. సో అందులో మనం సొసైటీ ఎవడేం చెప్పినా కూడా మనం పట్టించుకోవద్దు. ఫ్రెండ్స్ కూడా మామ ఎన్నాళ్ళ అందులో పనిచేస్తావురా, మీ డాడీ దాంట్లో బయట ఏదైనా చూసుకో, నో డెఫినెట్లీ నాట్. ఒకటే చెప్పాలి, ఫ్యామిలీ అవును ఇందులోనే పనిచేస్తా, లైఫ్ టైం అయినా చేసుకుంటా, ఒకవేళ నాకు ఇదే సెట్ అయింది అనుకో, రేపటి రోజు మా ఫ్యామిలీ వాళ్ళంటే వాళ్ళు ఓల్డ్ అయిపోయిన తర్వాత నాకు ఇదే ప్రొఫెషన్కి నేను కంటిన్యూ చేసుకుంటా, నష్టమేముంది. ఇప్పుడు వాళ్ళు ఆ పని చేసే కదా మనకు పెంచింది, అట్లాంటప్పుడు ఆ ప్రొఫెషన్ని చేసుకోవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే ఎనీ ప్రొఫెషన్ దట్ అవర్ పేరెంట్స్ చేసేది ఇట్స్ రైట్ థింగ్. సరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే దట్స్ అన్ ఎక్సెప్షన్ అనుకో. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే తర్వాత నువ్వు ఇంకేదైనా చేసుకోవచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి గవర్నమెంట్ జాబే రావాలని ఏం లేదు, లేకుంటే ఏదైనా అది సెకండరీ. అది ఫస్ట్ అయితే ఇదనమాట, మనము పెద్ద రెస్పెక్టెడ్ పొజిషన్ అని అనుకోకుండా వీ హ్యావ్ టు డూ వాట్ ఎవర్ comes in our way. Yeah, thank you.